వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. జీఎస్టీ ప్రభావం ధరలపై ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ధరల బాంబు పేలితే పరిణామాలు ఎలా ఉంటాయో ఢిల్లీ పెద్దల అంచనాలకు అందట్లేదా? పరోక్ష పన్నుల గురించి ప్రభుత్వ శాఖలే తలో రకంగా మాట్లాడుతుంటే ఇవే అనుమానాలు వస్తున్నాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమలై ధరలు పెరిగితే నియంత్రించడం ప్రభుత్వానికి సాధ్యమేనా? ఒక్క పెట్రోల్ రేటు పెరిగితేనే అన్ని వస్తువుల ధరలు పెరిగిన రోజులు జనం మరిచిపోలేదు. అటువంటప్పుడు వందల సంఖ్యలో వస్తువులు సేవల రేట్లు పెరిగితే ధరలు ఏ రేంజ్లో పెరుగుతాయన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులే దీని పరిణామాలను ఊహించలేకపోతున్నారు. ఔషధాల తయారీలోని ముడి పదార్థాలపై ప్రస్తుతం 12% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జీఎస్టీలో వీటిపై 18% పన్ను భారం మోపారు. ఇది కాకుండా మరో భారం ఉంది. ఇన్సులిన్ మినహా ఇతర ప్రాణాధార ఔషధాలపై ఇప్పుడు వసూలు చేస్తున్న 9% ట్యాక్స్ను జీఎస్టీలో 12%కి పెంచారు. అంటే ఔషధాలపై ట్యాక్స్ పెరిగింది. ఔషధ ముడి పదార్థాలపై కూడా ట్యాక్స్ పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మందుల ధరలు 2 సార్లు పెరిగే పరిస్థితులు ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ డబుల్ ధమాకా జనం నడ్డి విరచడం ఖాయం. అందుకే మందులపై జీఎస్టీ ధరల ప్రభావం ఆరోగ్య రంగంపై ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సికే మిశ్రా. జేపీ నడ్డా సారథ్యం వహిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ అధికారే ఇలా మాట్లాడారంటే పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పౌర విమానయాన రంగం కూడా ఓగిసలాట ధోరణి ప్రదర్శిస్తూ జీఎస్టీ మీద 1,00,000 డౌట్లున్నట్లు సంకేతాలిచ్చింది. జీఎస్టీకి తగినట్లు నెల రోజుల్లో తాము మారలేమని పౌర విమానయాన శాఖ తెలిపింది. కనీసం సెప్టెంబర్ 1కి జీఎస్టీని వాయిదా వేయాలని ఆర్థిక శాఖకు కరాఖండీగా చెప్పేసింది. కానీ ఇతరత్రా ఒత్తిళ్లు వచ్చాయేమో గానీ వెంటనే మాట మార్చింది. తాము జీఎస్టీకి సిద్ధంగా ఉన్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా హడావిడిగా చెప్పడంలోని ఆంతర్యమే జనానికి అర్థం కావడం లేదు. జీఎస్టీ రేట్లపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జీఎస్టీలో వస్త్రాలపై 5% విధించారు. దీనిపై వస్త్ర వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో వ్యాపారులు బంద్ పాటించారు. వస్త్రాలతో పాటు ఆ వస్త్రాలతో తయారయ్యే దుస్తులపై కూడా పన్నులు పెంచారు. 1,000 రూపాయలకు అంతకు తక్కువగా ఉండే దుస్తులపై 5% పన్ను విధించారు. అదే 1,000 ఆ పైన ఖరీదైన దుస్తులపై 12% పన్ను అమల్లోకి రాబోతోంది. అంటే ఒక వస్తువుతో పాటు దాని ముడి పదార్థాలపై కూడా జీఎస్టీ మోత జూలై 1 నుంచి మనం చూడబోతున్నాం. ఇక హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కానీ హెల్త్ కోసం ఖర్చు ఎక్కువ పెట్టక తప్పదు. ఆరోగ్య రంగానికి అనుబంధంగా ఉన్న వస్తూత్పత్తులపై కూడా జీఎస్టీ బాంబు పేలబోతోంది. జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ యోగా మ్యాట్పై జీఎస్టీ భారం పడబోతోంది. యోగా మ్యాట్లే కాదు, జిమ్ వస్తువులపై 28% పన్ను పోటుకు సిద్ధంగా ఉండాలి. ఒకవైపు వస్తువులు, వాటి ముడి పదార్థాలపై పన్నుల మోత మోగడానికి అంతా సిద్ధమైంది. మరోవైపు ధరల సామూహిక విస్ఫోటనంతో ఏం జరుగుతుందో ప్రభుత్వ పెద్దలకే అర్థం కావడం లేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా జీఎస్టీ అమలు సాఫీగా జరిగినట్లు దాఖలాలు లేవు. పైగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిన పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయాయి. అంటే ద్రవ్యోల్బణం ముప్పు ప్రభుత్వాలను పతనం చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ బాంబు పేల్చడమే ప్రభుత్వ ఉద్దేశమా? పేలుడు తీవ్రత తగ్గించడం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నదే అసలు పాయింట్. జీఎస్టీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడడానికి ఆర్థిక విశ్లేషకులు పాపారావు అలాగే సుకుమార్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. 13 days టు గో. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. మరి జీఎస్టీ అమలై ధరలు పెరిగితే నియంత్రించడం ప్రభుత్వానికి సాధ్యమేనా? దీని గురించి మాట్లాడబోతున్నాం. ఆర్థిక విశ్లేషకులు పాపారావు అలాగే సుకుమార్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్లీ పాపారావు గారు, మోదీ సర్కార్ నోట్లు రద్దు చేస్తే అది పెద్ద బూమరాంగ్ అయింది. ఇప్పుడు జీఎస్టీ అమలు కూడా అలాగే అవుతుందంటారా? మీ యాంటిసిపేషన్ ఏంటి? అంటే బూమరాంగ్ అయిందని ఆయన ఒప్పుకోవటల్లా, కానీ 6.1% జీడిపి లాస్ట్ క్వార్టర్ వచ్చిన తర్వాత పబ్లిక్ అయితే నెమ్మదిగా చర్చలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా అలాగే అవుద్దంటే జీఎస్టీ జూలై 1 నుంచి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి చూస్తే చాలా తొందరపాటు చర్యలు. ఫస్ట్ ఏంటంటే జీఎస్టీ యాజ్ ఇట్ ఈజ్ ఎవరికి అభ్యంతరం లేదు. జీఎస్టీ దాని నిజమైన అర్థంలో కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేశం మొత్తం ఒకే మార్కెట్ అవుద్ది, పన్నుల వ్యవస్థ సింప్లిఫై అవుద్ది.
అది కాదు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇతర క్వశ్చన్లో మాట్లాడేటప్పుడు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే జిఎస్టీని జూలై 1 నుంచి హడావుడిగా అమలు చేయాలని చేసే ప్రయత్నంలో ఏవియేషన్ మినిస్ట్రీ అభ్యంతరం చెప్పింది మొన్న. తర్వాత వాళ్ళు సర్దుకొని చేయగలమని చెప్పి అన్నారు. ఒత్తిడి అయి ఉండొచ్చు బహుశా అది. రెండోది ఏంటంటే బ్యాంకులు కూడా మేము రెడీగా లేవని బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చెప్పారు. బ్యాంకులు మేము రెడీగా లేవు జూలై 1 నుంచి అని. తర్వాత మూడోది ఈ జిఎస్పి అంటే జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్ అంటే ఎవరైతే ఈ జిఎస్టీ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ చేయాలో వాళ్ళు కూడా రెడీగా లేరు. వాళ్ళకి లోపల బిక్కుమంటానే ఉంది కానీ పైకి ధైర్యంగా నటిస్తున్నారు అనేది వార్త. కాబట్టి ప్రధానంగా ఏంటంటే దేశం రెడీగా లేదు ఒకటి. రెండోది ఏంటంటే మీరు జిఎస్టీ మాత్రమే అమలు చేయటం లేదు. ఇక్కడ జిఎస్టీ అయితే ఎవరికైనా మా అభ్యంతరం లేదు, సంతోషమే అని చెప్పను కానీ ఎవరికైనా అభ్యంతరం లేదు. జిఎస్టీ మంచిదే, దేశం అంతా ఒకే యూనిట్గా అవుద్ది. రాష్ట్రానికి ఓ పన్నులు 16 రకాల పన్నులు ఉన్నాయి, అన్నీ పోయి జిఎస్టీ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు 16 రకాలు తీసేసి 4 రకాలు పెడుతున్నారు, 4 స్లాబులు పెట్టారు. మిగతా దేశాల్లో ఎక్కడో లేని విధంగా 4 స్లాబులు ఎందుకు? మీకు మిగతా చోట్ల ఉంటే 1, 2 ఉన్నాయి. ఆ స్లాబ్ల గురించి కూడా మాట్లాడదాం. బట్ ఇందాక మీరు అన్నట్టు ఎవరు రెడీగా లేరు, ఏ శాఖలు సిద్ధంగా లేరు, అన్ని శాఖలు తలో రకంగా మాట్లాడుతుండే, గవర్నమెంటే సిద్ధంగా లేదు. సో వాట్స్ గోనా హ్యాపెన్ సుకుమార్ గారు? ముఖ్యంగా మనకి ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందండి. ఎప్పుడైతే మనకి పప్పు దినుసులు ఇవన్నీ ప్యాక్ చేస్తే ఒక రేటు, ప్యాక్ చేయకపోతే ఒక రేటు అని అంటున్నారు. అంటే మెల్లమెల్లగా గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం చూస్తే పూర్తిగా ప్రాసెస్ చేయకపోయినప్పటికీ కూడా ప్యాక్ చేస్తే కొద్దిగా నీట్గా ప్రజెంటబుల్గా షాపుల్లో అమ్మడం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వ్యాట్ పరిధిలోకి వస్తాయి. అంటే ఆటోమేటిక్గా దీనివల్ల ఏమవుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి. ఈ ప్రైజెస్ని అఫోర్డ్ చేసే కెపాసిటీ ఒక కామన్ మ్యాన్కి ఉందా లేదా అనేది మనం గమనించాలి. ఇంకోవైపు ఏంటంటే ఇంత పెద్ద దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో ఏదైనా ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే నోట్ల రద్దు అనుకోండి, ఓవర్ నైట్ చేశారు, ఓవర్ నైట్ యాక్సెప్ట్ అవుతుందని అనుకున్నారు, అది ఫెయిల్యూర్ అయింది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ జిఎస్టీ విషయంలో ప్రతి ఒక్కరికి రిలేటెడ్ ఇది. అది నల్లధనం ఉన్న వాళ్ళకి లేకపోతే దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళకి అనేది టార్గెట్ చేశారో, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు టార్గెటే. కామన్ మ్యాన్ దగ్గర నుంచి బిలో పావర్టీ లైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు టార్గెటే. సో ఒక్కసారిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక్కొక్క స్టేట్, ఒక 2-3 స్టేట్లు ఫస్ట్ ప్రయోగం చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే దాన్ని మిగిలిన రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన ట్యాక్స్ స్ట్రక్చర్ మంది. సో ఎప్పుడైతే డైరెక్ట్ ట్యాక్సెస్ విధానంలో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విధానంలో ఏదైనా మార్పులు తీసుకురావాలంటే ట్రైల్ బేసిస్ కింద చేయాల్సిన పనులు గ్రౌండ్ వర్క్ చేయలేదనేది మాత్రం మనం అందరం ఒప్పుకొని తీరాలి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే రేపు పొద్దున ఆటోమేటిక్గా బెనిఫిషియరీ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడేది మాత్రం ఒక కామన్ మ్యాన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే దాన్ని బీట్ చేయగలడానికి, అంటే ఏమంటున్నారు, చెక్ పోస్టులు ఎక్కడ ఉండవు, ఓన్లీ టాస్క్ ఫోర్స్ మాత్రం మెయింటైన్ చేస్తాం, ఎవరన్నా బిల్స్ లేకుండా బట్వాడా చేస్తే కనుక వాళ్ళని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ మాత్రం హైవేలో ఉంటుంది అంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ప్రాపర్ చెకప్ ఉండే మనం ట్యాక్స్ లెగ్గొడుతున్న దేశంలో ఇలా మేము అవసరమైతే పట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడు పట్టుకుంటాం అంటే అక్కడ అవినీతి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఎక్కడా కంట్రోల్ లేకుండా ఇన్ఫ్లేషన్ పెరిగితే సగటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి బిలో పావర్టీ లైన్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో పాపారావు గారు, బేసిక్గా జిఎస్టీ దాని ఇంపాక్ట్ ఒకటి మనం ప్రభుత్వం తరపు నుంచి చూడొచ్చు, ఇంకోటి ప్రజల తరపు నుంచి చూడొచ్చు, ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది. సో ప్రజల విషయంలో మళ్ళీ సంపన్నులు, మళ్ళీ నిరుపేదలు 2 వర్గాలుగా మనం చూడొచ్చు. ఎవరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? అంటే ప్రభుత్వ పరంగా ఇంపాక్ట్ అంటే వాళ్ళకి ఆదాయం పెరుగుద్ది, పనులు వస్తాయి కదా. ఇప్పుడు సర్వీసెస్ ఆదాయం పెరుగుద్ది, ఎటుకూడి మ్యానుఫ్యాక్చరింగ్ ఆదాయం, ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఆదాయం ఎక్కడో చోట పెరుగుతుందంటే, ఆదాయం పెరుగుతుందంటే ఎవరో ఒకళ్ళ మీద బాధాలి కదా. ఆ బాధేది ఎవరి మీద బాధ? గతంలో ఏంటంటే ప్రొడక్షన్ చేసే మ్యానుఫ్యాక్చరర్స్ మీద లేకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ మీద భారం పడేది, ఆ ప్రొడక్షన్ లెవెల్లో జరిగేది. అది ఇప్పుడు కన్సంప్షన్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఆ భారం మొత్తం పబ్లిక్ ట్రాన్స్ఫర్ అవుద్ది. ఆ ట్రాన్స్ఫర్ అవటం ఎందుకంటే, అది కూడా ఎందుకంటే మామూలుగా ఇట్లా అయితే వేరే రకంగా జరిగేది కాదు. చాలా దేశాల్లో మనకంటే తక్కువ ఉంది జిఎస్టీ, స్టాండర్డ్ రేట్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. మనకంటే ఎక్కువ ఉంది 28%. మనం మ్యాక్సిమం రేట్ పెట్టుకున్నాం కదా, ఆ 28% కంటే తక్కువ ఉంది ఒక అర్జెంటీనాలోనే 27%. ఒక జర్మనీలో అయితే మనకంటే కొంచెం ఎక్కువగా 18% స్లాబ్తో చూస్తే 19% ఉంది. ఫ్రాన్స్లో మిగతా అన్ని దేశాలు 7%, 5% ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. అన్ని దేశాలు, మెజారిటీ దేశాలు మన స్లాబ్ల కంటే 18% స్టాండర్డ్ కంటే కూడా తక్కువ. అంటే ఈ రకంగా ఇంత విపరీతమైన స్థాయిలో స్లాబులు పెట్టి మీరు వసూలు చేయడం మొదలు పెడితే ఆ రకంగా 28% ఫిక్స్ చేశారంటారు. 28% లగ్జరీ ఐటమ్స్కి ఏదో చెబుతున్నారు కానీ దానిలో ఆఖరికి బీడీల మీద కూడా వేశారు మొన్నది. అదేమి అంటే బీడీలు అంటే ఇప్పుడు మీరు రేట్లు పెంచినా తాకుండా ఎవరు ఆగటల్లా, ఆ
రకంగా దాన్ని కంట్రోల్ చేయడం మంచిది, ఎవరు కాదంటారా, కంట్రోల్ చేయండి దాన్ని. కాకపోతే ఆ పేరు చెప్పి ఆ మాస్క్లో మీరు చేసే పనులు సామాన్యుడు ఎక్కడో రోడ్డు పక్కన కూర్చొని బతికేవాడు, ప్లాట్ఫామ్ మీద బతికేవాడి మీద కూడా మీరు ఆ పేరు చెప్పి ఏదో వాడి వెల్ఫేర్ పేరు చెప్పి మీ వెల్ఫేర్ మీరు చూసుకుంటున్నారు అనేది. ఇక ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవడం దీని టార్గెట్. బాగా ఆదాయం వచ్చినట్లయితే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుద్దని. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గటం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో టార్గెట్. పన్నులు పెంచడం కూడా చిరకాలంగా జరుగుతుంది. ఈ దెబ్బకి ఏమవుద్దంటే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ఎవరి మీద ఏ ఎఫెక్ట్ అంటే ప్రజల మీద విపరీతంగా 2-3 ఏళ్ల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా భారం పడుద్ది. ఎందుకంటే ఇది ఏ దేశాల్లో అయితే జీఎస్టీ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారో అన్ని దేశాల్లోనూ 2-3 ఏళ్ల పాటు ధరలు పెరిగినాయి. ఆ తర్వాత మాత్రమే స్టెబిలైజ్ అయింది. ఆ అన్ని దేశాల్లో గవర్నమెంట్లు కూడా ఓడిపోయినాయి ఎలక్షన్లో. నెక్స్ట్ ఎలక్షన్లో అమలు జరిపిన గవర్నమెంట్ ఓడిపోయింది. ఇంకోటి అండి, ముఖ్యంగా ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు 20 లక్షల కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ అంటే మీరు ఒక చిన్న టౌన్లో తీసుకున్నా కూడా నెలకి ₹1,00,000 వ్యాపారం అనేది మామూలుగా జరిగే విషయం. సో 20 లక్షలు వాళ్ళని ఈ పరిధిలోకి తీసుకురావడం వల్ల వాళ్ళు ప్రతి సంవత్సరం 37 సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఏది వాటిని మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి కూడా లేదు. సో ఈ 37 రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేయలేని పరిస్థితుల్లో కంపల్సరీ మళ్ళీ సర్వీసెస్ కోసం వెళ్ళాలి. చార్టెడ్ అకౌంటెంట్లను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ రూపంలో జీఎస్టీ అక్కడ కట్టాలి. సో ఆ భారం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే, ఒకవైపు సర్వీస్ ట్యాక్స్ని అబాలిష్ చేసి జీఎస్టీ సర్వీస్ సెక్టార్కి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఈ సర్వీసెస్ కన్నిటికి కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒక వ్యాపారి ఒక సగటు 37 సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తే ప్రతిసారి ఒక ₹1,000 పే చేయాల్సి వచ్చింది అనుకోండి. 37,000 రూపాయల అదనపు భారాన్ని ఎవరి మీద వేస్తాడు? తన దగ్గర ఎవరైతే కొనుగోలుదారుడు వస్తాడో వాళ్ళ దగ్గర వేస్తారు. సో ఎటు తీసుకున్నా కూడా ఇది మనం వీ హ్యావ్ టు బీ వెరీ ప్రిపేర్డ్ అండి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ పాపారావు గారు అన్నట్టు ఇన్ఫ్లేషన్, పప్పు దినుసులు ₹200-250 అయినా కూడా, కందిపప్పు ₹250 అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకొక వైపు ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంటే కవర్లో వేస్తే ఒక రేటు, కవర్ తీసేస్తే ఒక రేట్ అనే పరిస్థితి కూడా కరెక్ట్ కాదు. పనీర్ తీసుకోండి, పనీర్లో ఏమవుతుంది, హైయెస్ట్ కన్జంప్షన్ నార్త్ ఇండియాలో మనం తీసుకుంటే. సో ఈ పనీర్లో ప్యాక్ చేస్తే దాని మీద జిఎస్టీ పడుతుంది, ప్యాక్ చేయకపోతే దాని మీద జిఎస్టీ లేదు. సో ఏం చేస్తారు, అది ఒక కామన్ మ్యాన్ ప్రతి ఇంట్లోకి వెళ్లాల్సింది కాబట్టి ప్యాకింగ్ లేకుండా అన్సేఫ్గా దాన్ని మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. సో అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ కొంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా గమనించి వీటినన్నింటినీ ఒకవైపు ఏమో మనం స్వచ్ఛ భారత్ అనుకుంటున్నాం, ఇంకొక వైపు ఏమో ప్యాకేజ్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్రాసెస్డ్ ఫుడ్ కొనే వాళ్ళ సంఖ్య నాట్ మోర్ దాన్ 14.5% కన్నా ఎక్కువ లేదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చిన్న చిన్న దుకాణాలకు వెళ్ళి ప్యాకెట్లు కట్టించుకోవడం ఇట్లా చేస్తున్నారు. సో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఎప్పుడైతే టార్గెట్ చేశారో ఆటోమేటిక్గా హైజీన్ ఫుడ్ అనేది కూడా దొరికే పరిస్థితి ఇండియాలో రాను ఇబ్బంది అవుతుందండి. ఎస్, ఇప్పుడు మామూలుగా వస్తువు మీద పన్ను పడడమే కాదు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ మీద కూడా పన్ను పడుతుంది, ముడి పదార్థాల మీద కూడా పన్ను పడుతుంది. ఈ డబుల్ వడ్డింపేగా సామాన్యుడికి అంతేనా? అంటే అన్ని లెవెల్స్లో పడ్డ పన్ను, ఇప్పుడు ఒక లెవెల్లో పడ్డ పన్ను కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో పడ్డ పన్ను నెక్స్ట్ హోల్సేలర్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. హోల్సేలర్ దగ్గర పడ్డ పన్నును మ్యానుఫ్యాక్చర్ దగ్గర పడ్డ పన్ను కలిపి రిటైలర్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. అతని లాభం అతను వేసుకొని, లేకపోతే దాని మీద ట్యాక్స్ అదే దానికి కట్టేది కూడా లెక్కేసుకొని కన్జ్యూమర్ ఇన్ని లెవెల్స్ వచ్చి మొత్తం కన్జ్యూమర్ మీద పడుద్ది. మీకు అది జరుగుతుంది, ఇన్ని లెవెల్స్ ట్యాక్స్లు వచ్చి కన్జ్యూమర్ మీద పడతాయి. కానీ మ్యానుఫ్యాక్చర్కి నష్టం లేదు, హోల్సేలర్కి నష్టం లేదు, రిటైలర్కి లేదు. ఎందుకంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ ట్యాక్స్ పే చేశాడో అది హోల్సేలర్కి పే చేసిన ట్యాక్స్లోంచి మ్యానుఫ్యాక్చర్ క్రెడిట్ బ్యాక్ అవుద్ది, రిటైలర్ అట్లాగే క్రెడిట్ బ్యాక్ అవుద్ది. రిటైలర్ది మొత్తం మాత్రం కన్జ్యూమర్ మీద వేసి ఊరుకుంటాడు, వాడు ఎక్కడి నుంచి అతను కూడా క్లెయిమ్ చేయొచ్చు. అంటే క్రెడిట్ బ్యాక్ ఉంది, వీళ్ళు పే చేసిన పన్ను వీళ్ళ క్రెడిట్ బ్యాక్. అంటే ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి లాభం తప్పితే ఇది కన్జ్యూమర్కి నష్టం. ధరలు విపరీతంగా పెరగటమే కాదు, మీరు చూసుకునేటట్లయితే 18 to 20 ఇది ఒక సర్వే ప్రకారం 18 to 22% కనుక స్లాబ్ ఉండి, అదే స్టాండర్డ్ రేట్ ఉండి జిఎస్టీ ఆ లెవెల్లో ఉంటే, అంటే మనది 18% ఉంది కదా, ధరలు ఎంత పెరుగుతాయి అని అంచనా అంటే 5 to 8% ధరలు పెరుగుతాయి అని ఒక తీరి అంచనా. కాబట్టి ఈ లెక్కన ఖచ్చితంగా ద్రవ్యోల్బణం రేపు పొద్దున జూలై 1 నుంచి ఇది క్లాగ్ అవుద్ది, డ్రైనేజ్ క్లాగ్ అయినట్టు క్లాగ్ అవుద్ది. ఎందుకంటే బ్యాంకులు రెడీగా లేవు, ఇందాక చెప్పాను, ఎవరు రెడీగా లేరు, క్లాగ్ అవుద్ది. క్లాగ్ అయ్యి ఒకవేళ స్ట్రీమ్ లైన్ అయినా కానీ 2-3 ఏళ్ల దాకా మాత్రం ప్రజలు అది కూడా విదేశాల అనుభవం ప్రకారం అలాగే ఇలా ఇక్కడ జరిగితే, లేకపోతే మాత్రం ప్రజల మీద పడబోతున్న భారాలు అసాధారణంగా ఉంటాయి. చాలా కష్టాల్లో ప్రజలకి జీవితాలు. ఎందుకంటే ఆ ధరలు ఇప్పుడు ఇక్కడ మన ఆదాయం ఎంత స్వల్పమైన ఆదాయాలు, ఈ ఆదాయాల మీద ఈ రకంగా పన్నులు వేసి, సుకుమార్ గారు చెప్పినట్టు ప్యాకేజ్డ్ ఫుడ్ అంటారు. ఏంటి, బియ్యం ఒక ప్యాకెట్లో పెట్టినా, కందిపప్పు ప్యాకెట్లో పెట్టినా దాని మీద కూడా పన్నేస్తారు. క్లీన్ చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారు కదా, దాని మీద కూడా పన్నేస్తారు. ఈ రకంగా అసలు సూపర్ మార్కెట్లన్నీ ఉండేది అదే, వాళ్ళు మార్చకపోయినా జనాల మీద అది భారం పడుద్ది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ముందు కాలంలో జరగబోయే పరిణామాల్లో ప్రభుత్వానికే ఆదాయం పెరుగుద్ది, ప్రభుత్వం చెల్లింపులు, విదేశీ రుణ చెల్లింపులు బాగా చేసుకోగలదు, లేకపోతే ఇతరత్ర ట్రాన్స్ఫర్స్ ఎవరైతే
ఈ మ్యానుఫ్యాక్చరర్స్ లేకపోతే కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళకి బ్యాంకులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలాంటి వాళ్ళకి మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికో అప్పులు ఇవ్వడానికి పనికి వస్తాయి తప్పితే ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడేది కాదు. 50 మంది కన్జ్యూమర్సు ప్రజలు సామాన్య జనం ముఖ్యంగా సహించరు దీన్ని. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇదే గనక ఇప్పుడు అమల్లోకి వచ్చి క్లాగ్ అయినా ప్రాబ్లమే, ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి ఎక్కడి అనుభవం చూసుకున్నా నేరోగా చౌదప్పి కన్ను లొట్టపోయినట్టు గవర్నమెంట్లు బయటపడ్డ ఎన్నికల్లో లేకపోతే పూర్తిగా ఓడిపోయినాయి జీఎస్టీ అమలు జరిపిన తర్వాత. అదే జరుగుద్ది ఇక్కడ కూడా అనేది మాత్రం ఇప్పుడు కనపడుతున్నటువంటి వాస్తవం, కఠినమైనటువంటి వాస్తవమే కానీ అది వాస్తవం. అది సుకుమార్ గారు మీరేమంటారు? జీఎస్టీని అమలు చేసిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు చరిత్ర చెప్పట్లేదు. సో ఇప్పుడు ఒక స్లాబ్ ఉన్న దేశాల్లోనే అలాంటి సిచ్యువేషన్ ఉంటే 4 స్లాబ్స్ ఉన్న మన దేశంలో మోదీ సర్కార్ పరిస్థితి ఇక్కడ బాహుబలి సినిమా తర్వాత మోడీ బలి అని ఆ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారండి. ఎప్పుడైనా మీకు ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఏంటంటే అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో మెజారిటీ ఉండడం మంచిదే, కాకపోతే ఆ రోల్ చేసే విధానంలో కనుక ఏమన్నా తప్పులు జరిగితే అది ఎప్పటికీ చరిత్రలో మళ్ళీ ఒక మారని మచ్చ కింద మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రోటీ దాల్ మీద ట్యాక్స్ వేసిన పరిస్థితి ఎప్పుడూ లేదు. సో అలాంటి వాటి మీద కూడా ఈరోజు మనం ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చామంటే డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మాత్రం ఊహించలేని పరిస్థితిలో ఉంది. ఇంకోవైపు సరే కామన్ మ్యాన్ పక్కకు పెడితే కంపెనీల విషయం తీసుకుంటే ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వడానికి, అంటే నేను ఒక వస్తువు తయారు చేసి మీకు అమ్మాను అనుకోండి, నేను కనుక మీ దగ్గర డిడక్ట్ చేసిన జీఎస్టీ అమౌంట్ కనుక గవర్నమెంట్కి పే చేయకపోతే నేను డిఫాల్ట్ అవుతూ అది వచ్చేంత వరకు మీరు మీ దగ్గర నుంచి ఆ వస్తువు వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు క్రెడిట్ తీసుకోలేరు. అంటే నేను తప్పు చేస్తే నా వల్ల 3 ఇబ్బంది పడతారు, ఆ 3 కూడా మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎస్పెషలీ మీకు ఫార్మా సెక్టర్ కానీ ఇవన్నీ చూస్తే వీళ్ళకి కూడా విపరీతమైన భయం ఉంది. ఎందుకంటే ఈరోజు వస్తువు తయారు చేసి ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్లాబ్ ప్రకారం 5% ఇలాంటి స్లాబ్లో కనుక రీటైలర్ దగ్గరికి వెళ్ళే వరకు మధ్యలో సూపర్ స్టాకిస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. సో రీటైలర్ వరకు వెళ్ళిన తర్వాత అది అక్కడ ఆగిందనుకోండి, ఆ రోజు కన్జ్యూమర్ మీద 18% వ్యాట్ వాళ్ళు జీఎస్టీ వాళ్ళు అమలు పరిచి ఆ డబ్బుల్ని డిపాజిట్ చేయాలి. అంటే ఈ మధ్యలో ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా రెడీగా లేరు. ఇప్పుడు నేను 5% పే చేస్తున్నాను, మళ్ళీ 18% అంటే నేను ఎందుకు చేయాలని వీళ్ళు స్టాక్ తెచ్చుకోవట్లేదు. సో దీనివల్ల మీరు ఈ మధ్యకాలంలో కనుక చూస్తే పెద్ద ఫార్మా చైన్స్ అన్నీ కూడా ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి, రాబోయే 2-3 నెలల్లో మీరు మందులకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడే కొని ఇంట్లో పెట్టుకోండి అని. సో అంటే అంత భయానకమైన వాతావరణాన్ని తీసుకొచ్చి జీఎస్టీని అమలు పరచడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు అండ్ పాపారావు గారు. మొత్తం మీద జీఎస్టీ అమలై ధరలు పెరిగితే మరి సిచ్యువేషన్ని ఎలా ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది అన్నది మనం అతి త్వరలోనే చూడబోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.